అందరికీ నమస్కారం. నేను మీ రెడ్డి శ్రీనివాస వరప్రసాద్ని మాట్లాడుతున్నాను. ఈరోజు 31 మే 2024 మన మాజీ సైనికులు అజ్బుతుల్లా సార్ గారు మన వెనక ఉన్నారు. అదేవిధంగా మన అబ్దుల్ ఖాదీర్ సార్ గారు మన మధ్యలో ఉన్నారు. సార్ పేరే విజయవాడ నుంచి వచ్చారు. వీరు విజయవాడ నుంచి ఇక్కడ మన బాపట్ల ఇంటిగ్రేటెడ్ ట్రై సర్వీసెస్ ఎక్స్ సర్వీస్మెన్ కమిటీ ముఖ్యాలయానికి ప్రత్యేకంగా నన్ను కలవటానికి, అదేవిధంగా వారికి ఇక్కడ రావటానికి వారికి ఉన్నటువంటి ముఖ్య సమస్య ఏమిటో వారు చెప్తే విందాం. వారి విషయంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మన మాజీ సైనికులకు, మన త్రిదళ మాజీ సైనికులకు ఎక్కడున్నా సరే వారందరి కొరకు ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి మన మాజీ సైనికులు గౌరవనీయులు మరి మన అబ్దుల్ ఖాదీర్ సార్ గారు ఆయన ద్వారా మనం తెలుసుకుందాం. మాజీ సైనికుల సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం అండి. నా పేరు అబ్దుల్ ఖాదీర్. నేను 2001 సంవత్సరంలో రిటైర్డ్ అయ్యాను హోల్దార్గా. సో కొన్ని కారణాల వల్ల ఈసీహెచ్ అంటే అవగాహన లేక, కొన్ని టైం సందర్భం లేక, కొన్ని అపోహలు అది అయితే అవ్వదు, అది అవుతుంది, అది కొన్ని కారణాల వల్ల ఏముంది డిలే అయ్యింది. అసలు మెయిన్ కారణం ఏంటంటే 2001 నుండి స్టిల్ 2024 అంటే నియర్ అబౌట్ 20 years అబోవ్ అయింది. నా ప్రాక్టికల్గా నాకు జరిగిన సంఘటన మీకు సంఘటన చెప్తున్నాను. నా కుమారుడు అతనికి నియర్ అబౌట్ 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతను నియర్ అబౌట్ ఒకసారి సెలక్షన్ కూడా వెళ్ళాడు. ఒక దాంట్లో పార్టిసిపేట్ చేశాడు. రిమైనింగ్ పార్టిసిపేషన్కి ఇంకా ఒక 1 week అట్లా టైం ఇచ్చారు. ఆ టైంలో ఇతను ప్రాక్టీస్కి చేస్తూ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాడు. బర్త్డేకి వెళ్ళి వస్తుండగా దారిలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల ఏమైంది, కాలుకి కొద్దిగా కోకుడు గాయం లాంటిది అయితే అది నేనేమైనా అంటానని తన తల్లి ఏమైనా అంటుందేమని చెప్పకుండా అతను ఏం చేశాడంటే చెప్పల. అది ఇన్ఫెక్షన్ అయిపోయి ఎంతవరకు అయిందంటే, మనం దొండకాయలు అంటాం కదా, దొండకాయ రంగులో నరమంతా తొడంతా వ్యాపించిపోయింది. అది వ్యాపించి ఎక్కువగా పెయిన్ వల్ల ఏడుపు మొదలెడితే వాళ్ళ అమ్మగారు ఇక నా దృష్టికి తెచ్చారు. అది నేను చూసి ఎలా జరిగిందిరా అంటే, ఇలా అయింది అంటే సరికి నేను ఇక ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కూడా, నేను ఒక మాజీ సైనికుడు ఉండి కూడా దాని యొక్క వాల్యూ తెలియక నేనేం చేశానంటే సివిల్ హాస్పిటల్కి వెళ్ళాను. సివిల్ హాస్పిటల్ మోస్ట్ కొడుకన్న తర్వాత అభిమానం ఏతండిగానే ఉంటుంది కాబట్టి, ఒక కొడుకు కాబట్టి నేను మల్టిపుల్ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దానికి 4 times ఆపరేషన్ చేశారు. ఫస్ట్ ఒక స్టెప్, సెకండ్ స్టెప్, 4th స్టెప్, అలా కాలు నుండి మొదలుకొని హిప్స్ వరకు ఎండింగ్ వరకు అది మీ ఫోటోలో కూడా పెట్టడం జరిగిన తర్వాత దానికి నియర్ అబౌట్ 6 lakhs అయిందండి. 6 lakhs అయిన తర్వాత ఏంటి సార్ ఇలా కోస్తున్నారు, పశువులు కోసినట్టు కోస్తున్నారు, అతను ఏం పిల్లోడు, వాడి పరిస్థితి ఏంటి అని నాకు ఆగలేకపోయాను. లాస్ట్ మూమెంట్లో ఏమన్నారంటే, నా సాయశక్తిలో ప్రయత్నం చేశాను, మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళి అప్రోచ్ అవ్వండి. నేను ముందు నొయ్యి వెనక్కి నాకేం అర్థం కావట్లేదు. ఒక తండ్రికి నా కొడుకుని సేవ చేసుకోవాలని బాధ్యత నాకు ఉంది కాబట్టి మళ్ళీ అదేవిధంగా వేరే హాస్పిటల్కి వెళ్తే ఆయన ఏమన్నారు, నేను చూసుకుంటాను, నాకు 5 lakhs కావాలి. 5 lakhs పే చేశాను. నియర్ 7 + 5 12 lakhs. అదే కానీ నేను ఈసీహెచ్కి నా అశ్రద్ధ కారణంగా కానీ వేరే ఇతర కారణాల వల్ల ఏమీ అవ్వదు అనే భావన మర్చిపోయి ఈసీహెచ్కి అప్లై చేసి ఉండి దాని యొక్క బెనిఫిట్స్ నేను పొంది ఉంటే నాకు ఈ 12 లక్షలు మిగిలేది. రెండోది, ఈ 12 లక్షల లోన్కి ఎంత అవుతుంది ఒక బ్యాంక్ ద్వారా చూసుకుంటే అతను ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటాడు, ఆ 12 లక్షలు ఉంటే ఫ్యామిలీకి ఎంత వెల్ఫేర్ అవుతుంది. దయచేసి నేను చేసిన పని ఎవరన్నా మాజీ సైనికులు ఉంటే దయచేసి అశ్రద్ధ చేయకండి. రెండోది, 30,000 కట్టడం వల్ల, నేను హెడ్ హౌల్దార్గా ఉండడం వల్ల నా కేటగిరీని 30,000 కట్టాలన్నారు. నేను కట్టేశాను. కట్టడం వల్ల దాని బెనిఫిట్. అదే రోజు నేను కట్టి ఉంటే నాకు దాదాపు 15-20 లక్షల రూపాయలు బెనిఫిట్ అయ్యాయి. నా వెనకాల ఉన్న ఆయనకి ఎంతో రుణపడి ఉంటాను. నేను ఎక్కడో డ్యూటీలో తిరుగుతూ ఉంటే 5 years నుండి నేను అడుగుతాను, నువ్వు ఒక్కరోజు కూడా అప్లై చేయలేకపోతున్నావు, నువ్వు రా అని చెప్పి తన ఓన్ కార్లో నన్ను ఇక్కడ తీసుకుని ప్రసాదరావు గారి దగ్గర తీసుకొచ్చారు.
కారణం ఏంటంటే కొన్ని చాలా ఎకనామికల్ ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. కొన్ని డబ్బులు సర్దలేకో ఉండకపోగా కొన్ని సందర్భాల్లో మనం ఇప్పుడు రేపు మనం పెంచుతున్న పిల్లలు మన సహాయ సహకారాలు అందిస్తారో లేదు నాకైతే తెలియదు, ఆ పిల్లలకు తెలియదు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఆ ఐసీహెచ్ కార్డు ఉండాలి. ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా గుండెల మీద చేసుకుని నిస్వార్థంగా మీరు వెళ్ళి మీరు ట్రీట్మెంట్ చేసుకుని హాయిగా బతుకొస్తుంది చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఈసీహెచ్ కానీ ఏదైనా అప్లై చేయదలుచుకుంటే దయచేసి లేట్ చేయకుండా ఈ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వితిన్ 1 అవర్లో నాకు క్లియర్ చేసి పెడుతున్నారు. అంటే 2001 నుండి 2024 ఈ గ్యాప్ని 20 సంవత్సరాల గ్యాప్ని దాదాపు 2 అవర్స్లో కంప్లీట్ చేసేసాను. మీకు మా ప్రసాదరావు గారికి పేరున నమస్కరిస్తున్నానండి. మీరు కూడా జాగ్రత్త వహించి అశ్రద్ధ చేయకుండా మీ ఆరోగ్యాన్ని, మీ పిల్లల ఎలిజిబిలిటీ, మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఒకళ్ళ మీద బేస్ అవ్వవద్దు. మీరు కష్టపడ్డారు, ఒక సైనికుడిగా దేశానికి రక్షణగా చేసి ఈరోజు వచ్చారు. మీ కాళ్ళ మీద నిలబడే పవర్ మీకు ఉంది. గుండెల మీద చేసి హాయిగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా జీవించండి. ఇది నా మనవి. జై హింద్. మీరు కూర్చోండి సార్. నమస్తే, నా పేరు అజ్మతుల్లా, ఎక్స్ ఎంబీజీ 18 ఇంజనీర్ రెజిమెంట్. నా పక్కన ఉంది ఈయన ఇప్పుడు ప్రజెంట్ వచ్చే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు హెడ్ కానిస్టేబుల్గా. నాకు దగ్గర ఆయన వచ్చి ఒక 5-6 ఇయర్స్ నుంచి పరిచయం. 5-6 ఇయర్స్ నుంచి నేను ఒకరోజు ఇట్లాగే రోడ్లో పక్కన కూర్చుని ఉంటే ఆయన యూనిఫామ్లో ఉంటే నేను ఎక్సర్వీస్ మ్యాన్ చెప్పారు. అప్పటి నుంచి నాకు బాగా పరిచయం. ఒక 5-6 ఇయర్స్ నుంచి ఏంటి మీకు అన్ని బెనిఫిట్స్ దొరుకుతున్నాయంటే నాకు ఏ బెనిఫిట్స్ లేవు, ఈసీహెచ్ఎస్ కార్డు కూడా లేదన్నారు. నేను అప్పటి నుంచి నేను అమౌంట్ పడ్డాను. ఏమంటే ఈసీహెచ్ఎస్ కార్డు చేసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకే ఉంది, హెల్త్ స్కీమ్ ఉంది, కానీ యూజ్ లేదు, అది అవ్వదు. మ్యాక్సిమం వచ్చి మన ఈసీహెచ్ఎస్కి ఉన్నంత పవర్ సివిల్ పోలీస్ డిపార్ట్మెంట్కి బిల్కుల్ లేదు. నా తరఫులో నిల్లు. ₹1,00,000 ఖర్చు చేస్తే 10,000 కూడా రిటర్న్ వాళ్ళకి వచ్చే సమస్య లేదు. అందువల్ల దీనికి ఎప్పటి నుంచో 5 ఇయర్స్ నుంచి కనపడినప్పుడల్లా నేను అదే అడుగుతాను, సార్ అయ్యిందా అని. లేదు అంటారు. నిన్న నా దగ్గర కూర్చుని ఉంటే నేను ఉండగానే నా ముందే ఆయన బండి నిలబెట్టి ఏంటి అయ్యిందా అంటే అవ్వలేదంట. రేపు నేను తీసుకెళ్తాను రా అని చెప్పి నా బండిలో తీసుకొచ్చి వరప్రసాద్ గారి దగ్గర తీసుకొచ్చాను. అక్కడి నుంచి వరప్రసాద్ గారు మాట్లాడితే నేను 24/7 అవైలబుల్గా ఉంటాను సార్, ఎనీ టైం మీరు రావచ్చు అన్నారు. అందువల్ల నేను వచ్చి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈయనకున్న ప్రాబ్లమ్స్ నేను అర్థం చేసుకుని నా డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, నా టైం వేస్ట్ అయినా పర్లేదు అని చెప్పి ఈయనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి దేవుడి దయ వల్ల ఈయనకు వచ్చి ఈసీహెచ్ఎస్ కార్డ్ ప్రొవైడ్ అయిపోయింది. ఇప్పుడే జస్ట్ అయిపోయింది. రేపటి నుంచి ఈయన వచ్చి ఈసీహెచ్ఎస్ వెళ్తానికి ఈయన అర్హుడు. అందువల్ల నుంచి రేపే వెళ్ళి ఈసీహెచ్ఎస్లో ట్రీట్మెంట్కి కార్డు ఒకసారి టెస్ట్ చేసుకుని మెడిసిన్ అయితే తెచ్చుకుంటాడు. ఇదంతా ఈ సేవా కార్యక్రమం చేసిన మన వరప్రసాద్ గారికి చాలా ఎక్సర్వీస్ మ్యాన్ అందరూ రుణపడి ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వరప్రసాద్ గారు బాపట్లలో ఉంటారు. బాపట్ల ఆయన ఫోన్ నెంబర్ అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి ఫోన్ నెంబర్ చెప్తా ఆయన ఉంది. ఎవరైనా గ్రూప్లో చేరకపోతే గ్రూప్లో చేరండి. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను. నేను నా మ్యారేజ్కి 1,500కి నేను భోజనాలు ఏర్పాటు చేసి 1,200 మాత్రం 300 మందికి భోజనాలు మిగిలిపోయినాయి. మా ఇంట్లో కుక్క ఉండేది. ఆ మిగిలిపోయిన భోజనం కుప్పతొట్టి దగ్గర పరిస్తే మా కుక్క తినలేదు, ప్లస్ బయట కుక్కలనే తినలేదు. అలా కొంతమంది వరప్రసాద్ గారికి కొంతమంది వచ్చి వాళ్ళు చేసే సేవ కార్యక్రమం కూడా అడ్డుపడతారు. దయచేసి వాళ్ళందరికీ నేను నమస్కరిస్తున్నాను. ప్లీజ్ చేసేవాళ్ళని చేయనివ్వండి, మీ వల్ల కాకపోతే వదిలేయండి, కానీ చేసేవాళ్ళని మాత్రం ప్లీజ్ దయచేసి వాళ్ళు చేయనిస్తే చాలా బాగుంటుంది. వీళ్ళ వలన వచ్చి చాలామంది ఎక్సర్వీస్ మెన్లు, ఎక్స్పెషల్లీ ఆర్మీలో సర్వీస్ చేసిన వాళ్ళు కొంచెం అన్పడ్ అంటే ఎడ్యుకేషన్ లెవెల్లో చాలా తక్కువ, వాళ్ళకి ఏది తెలియదు. ఎయిర్ ఫోర్స్, నేవీ వాళ్ళు అంటే వాళ్ళు బాగా చదువుకునే ఎంప్లాయీస్, వాళ్ళు అన్ని విధాలుగా తెలుసుకుంటారు. ఆర్మీలో చేసిన వాళ్ళు మ్యాక్సిమం 95% మందికి ఏది తెలియదు. అందువల్ల నుంచి వరప్రసాద్ గారికి దేవుడి దేవాళ్ళు వచ్చి ఆయన బాపట్లో సరిపడి ఇక్కడ ఏ స్టేట్లో ఏ డిస్టిక్లో అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో నుంచి ప్రాబ్లం అయినా కూడా వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి సార్ అంటే
ఫోన్ ద్వారానే వాట్సాప్ ద్వారానే అన్ని డాక్యుమెంట్లు తెప్పించుకొని అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఈయన వాట్సాప్లో నేను చాలాసార్లు వినున్నాను. ఐసీయూలో ఉన్నోళ్ళు ఈసీహెచ్ఎస్ కార్డు లేని వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఆయన వచ్చి ఇక్కడే కూర్చుని ఇంట్లో రాత్రి ఈసీహెచ్ఎస్ కార్డు రెడీ చేసి తెల్లారేపాటికి ఆయనకు ఈసీహెచ్ఎస్ ఇది ఆయనకి ప్రొవైడ్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్కి సహాయం చేసి ఇట్లాంటి మహానుభావుడు ఇంకా మనకి ఇంకా చాలామంది రావాలి ఎక్సర్వీస్ మ్యాన్లో చేసి ఇట్లాంటి సేవా కార్యక్రమం చేయాలని చెప్పి నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. అందరికీ వరప్రసాద్ గారు ఈ మాకు ఈ చిన్న కార్యక్రమాన్ని మేము రిక్వెస్ట్ చేసాం సార్, మేము అందరికీ చేస్తామంటే ఆయన వచ్చి ఈ వీడియో కార్యక్రమాన్ని మా ద్వారా మీకు అందరికీ తెలియజేయాలని చెప్పి ఇది చేశారు. అందువల్ల అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ ఎవరెవరికి చాలామంది ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిటైర్ అయిన ప్రతి మనిషికి ప్రాబ్లం ఉంది. ఒకటి ఇంటి పేరు ఉండదు, ఇంటి పేరులో వచ్చే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది, పేరు మిస్టేక్ ఉంటుంది, డేట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పేరు ప్రాబ్లం ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళు అందరూ వచ్చి దయచేసి ప్రసాద్ గారి దగ్గర రండి. వేరే గ్రూపులు అక్కడక్కడ విజయవాడలో ఉంటారు, వాళ్ళు ఓన్లీ వచ్చి ఫలానా పార్టీ మంచిది, ఈ పార్టీ మంచిది, ఆ పార్టీ లీడర్ని కలిసాం, ఈ పార్టీ లీడర్ని కలిసాం అనే మాటలు చెప్తే పనుల్లో వచ్చి జీరో. అట్లాంటి వాళ్ళ దగ్గర దయచేసి వెళ్ళమాకండి. వరప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. ఏ స్టేట్ అయినా ఏ డిస్టిక్ అయినా కూడా పర్వాలేదు, ఆయనకి ఫోన్ చేస్తే చాలు, ఫోన్లో వచ్చి మ్యాక్సిమం ఫోన్లోనే మీ ప్రాబ్లమ్స్ కవర్ చేస్తారు. లేదు ఒకవేళ ఎమర్జెన్సీ ఇక్కడ ఉండే సిగ్నేచర్ చేయాలంటే మాత్రం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, లేదు అంటే ఆయన అప్పుడప్పుడు విశాఖపట్నంలో క్యాంపులు పెట్టాడు, మచిలీపట్నంలో క్యాంపులు పెట్టారు, అన్ని చోట్ల క్యాంపులు పెట్టారు. ఆ క్యాంపుల్లో అక్కడ వచ్చినా కూడా బై మిస్టేక్లో మీరు వేరే ఎక్కడ ఉన్నా కూడా ఆ క్యాంపులు అటెండ్ చేసి మీరు వచ్చి అందించే సహాయాన్ని మీరు వచ్చి పొందగలరని చెప్పి మిమ్మల్ని అందరినీ మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం అండి అందరికీ. నా పేరు ఎక్స్ ఆర్డినరీ కెప్టెన్ అజ్మతుల్లా. థ్యాంక్ యూ సార్, నమస్కారం. మన ఆంధ్ర రాష్ట్ర త్రివిధ దళ మాజీ సైనికులు ఈ వీడియో ద్వారా గమనించవలసినటువంటి విషయాలను మరోసారి తెలియజేస్తున్నాం. మరి మన ఆంధ్ర కెప్టెన్ అజ్మతుల్లా సార్ చెప్పినటువంటి విషయాల్లో వారు విజయవాడ నుంచి ఇక్కడి వరకు రావాల్సిన విషయం, అదేవిధంగా మరి మన ఖాదర్ సార్ గారు ఆయన ఉండేది యాక్చువల్గా ఆయన స్వగ్రామం పెడన, అయితే విజయవాడలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఈ కార్డు చేయటంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఎందుకంటే టెక్నికల్గా వారికి తెలియదు కాబట్టి నేను క్లుప్తంగా మీకు వివరిస్తాను. ఈ వీడియో ద్వారా ప్రతి మాజీ సైనికుడు, అంటే ఇప్పటి వరకు మా 26 జిల్లాల వాట్సాప్ గ్రూపుల్లో మేము పెడుతున్నటువంటి ఆడియోలను బట్టి స్పందించి, సార్ మీ వీడియో మీ ఆడియోల వలన మేము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం, అసలు మాకు తెలియని విషయాలని మీ గ్రూపులో మెసేజ్ వచ్చింది అంటే మేము ఫస్ట్ మీ మెసేజ్ని ఓపెన్ చేస్తాం, మీరు ఏం చెప్పారు, ఏం కొత్త సలహా అందించారు మాకు అన్న ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. ప్రతి ఆడియోని వింటున్నాం, ప్రతి మెసేజ్ని చూస్తున్నాం సార్, మీ గ్రూపుని మేము వదిలిపెట్టాం సార్ అని వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తుంటే అప్పుడు నాకు అర్థమవుతుంది నేను గ్రూపుల్లో పెడుతున్నటువంటి ఆడియో ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుంది, దాని ద్వారా వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు, ప్రతి విషయం కూడాను వాళ్ళకి అప్డేట్ అవుతుంది, తెలియని విషయాలు వాళ్ళు తెలుసుకుంటున్నారు అని నాకు చాలా సంతోషం వేసింది. అందువలన నేను చేసేటువంటి ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ కనుక ప్రతిదీ గ్రూప్లో పెట్టానంటే పిచ్చెక్కిపోతుంది కొంతమందికి, విని 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 తినంగా తీపి కూడా చేదైపోతుంది, కొంతమందికి వదిలేస్తారు. అలాని గ్రూప్ చేసింది ప్రతిదీ కూడా నేను గ్రూపులో పెట్టానంటే ఇక అది తట్టుకోలేరు కొంతమంది. అందుకని ఏంటంటే అవన్నీ పెట్టట్లేదు, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే నేను మన గ్రూపుల్లో పెడుతున్నాను. ఎందుకంటే మా త్రివిధ దళ మాజీ సైనికుల కమిటీకి అంత రిప్యుటేషన్ పెరిగింది, అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అంత నమ్మకం పెరిగింది. మొట్టమొదట ఎటువంటి సమస్యలైనా సరే మా దృష్టికి తీసుకొస్తే అవి నెరవేరుతాయి, అవి పరిష్కరించబడతాయి అనేటువంటి ఒక నమ్మకం మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, పొరుగు రాష్ట్రాలైనటువంటి మరి తెలంగాణ, అదేవిధంగా ఇంకా పొరుగు రాష్ట్రాలు, వాటికి లింక్డ్ స్టేట్స్ అనమాట, తమిళనాడు, కేరళ, మరి నిన్న జార్ఖండ్ నుంచే ఫోన్ వచ్చింది. ఇవన్నీ చెప్పుకోవడానికి ఏంటంటే నాకు గర్వంగా ఉంది, ఎందుకంటే నేను వాళ్ళకి సహాయపడగలుగుతున్నాను అనేటువంటిది నేను గర్వంతో చెప్పగలుగుతాను. వాటిలో మరొక విషయం, ఒక గర్వకారణమైనటువంటి విషయం ఏంటంటే మరి 2 సార్లు కూడా విజయవాడ నుంచి వచ్చి వాళ్ళ సమస్యల్ని, వాళ్ళకి ఉన్న పరిష్కారం కానటువంటి సమస్యల్ని మన దగ్గర తీసుకొస్తే 1 గంటలోనే పరిష్కరించి
వాళ్ళ మనోభావాలను వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే సార్ విషయంలో ఏం జరిగిందో మీకు క్లుప్తంగా వివరిస్తాను. సార్ మొట్టమొదటి చెప్పిన విధంగా 2001లో రిటైర్ అయ్యారు. అయితే 1996 జనవరి 1 నుంచి 31 మార్చి 2003 వరకు రిటైర్ అయినటువంటి వాళ్ళు ఈసీహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ అమౌంట్ అనేటువంటిది పే చేస్తేనే వాళ్ళు ఈసీహెచ్ఎస్ కార్డులు అనేటువంటివి పరిగణలోకి తీసుకొని పడితే రికార్డు వాళ్ళు ఆ అప్లికేషన్ వితౌట్ ఈసీహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ ఆ స్లిప్ ఆ పేమెంట్ రిసిప్ట్ లేకుండా వాళ్ళు ఈసీహెచ్ఎస్ అప్లికేషన్ వెరిఫై చేయరు. ఇది చాలామంది కూడాను, అంటే ఇప్పుడు నేను ఈ విషయం చెప్పడం వలన తెలియనటువంటి వాళ్ళు కూడా తెలుసుకుంటారు, కానీ నాకు ఈ విషయం తెలియదని చెప్పరు. నాకు ఈ విషయం తెలియదండి వరప్రసాద్ గారు చెప్పినందువల్ల, లేదంటే ఆయన వీడియో చూసినందువల్ల నేను నేర్చుకున్నానండి అని చెప్పరు. నాకు ఎప్పటి నుంచో తెలుసండి ఈ విషయం అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఏది ఏమైనా కూడాను ప్రతి ఒక్కరు తెలుసుకోవటమే నా యొక్క ఆశ, దీని వెనుక నేను పడేటువంటి ప్రయాస. కాబట్టి సార్ కూడా 2001లో రిటైర్ అయ్యారు. ఆ రోజుల్లో మరి ఈసీహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ అప్ టు హవల్దార్ 30,000, అదేవిధంగా జేసీఓస్ ర్యాంక్ అప్ టు హానరీ కెప్టెన్ ఫ్రమ్ ఆనరీ నాయబ్ సుబేదార్ సాబ్ ర్యాంక్ దగ్గర నుంచి ఆనరీ కెప్టెన్ ర్యాంక్ వరకు 67,000 రూపాయలు ఈసీహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ పే చేయాలి. అదే ఆఫీసర్స్ ర్యాంక్కి 1,20,000 రూపాయలు పే చేయాలి. 1996 జనవరి 1 నుంచి 2003 మార్చి 31 వరకు ఈ డ్యూరేషన్లో రిటైర్ అయినటువంటి వాళ్ళు. సార్ 2001లో రిటైర్ అయ్యారని చెప్పారు. దాన్ని బట్టి ఇంతకు ముందు కూడా ఎక్కడో సార్ ఎక్కడ సార్ ఏ గుడి దగ్గర, మచిలీపట్నం ఏ గుడి, సాయిబాబా గుడి దగ్గర ఒక ఇంటర్నెట్ సెంటర్ ఉంది. ఆ ఇంటర్నెట్ సెంటర్ దగ్గర సార్ అప్లై చేశారు. కానీ వాళ్ళు ఏం అప్లై చేశారంటే, సార్ అప్లై చేశారని చెప్పకపోయినా నాకు ఇక్కడ తెలిసింది విషయం. నేను ఢిల్లీకి కొంచెం మెసేజ్ పెట్టడం, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించడం, దానికి పాస్వర్డ్ రీసెట్ చేయడం, అందులో ఉన్న వివరాలు మొత్తం ఇంతకుముందు ఏమేమి వివరాలు పెట్టారు అని అంటే, సార్ యొక్క ప్రొఫైల్లో ఫోటో పేర్లు మాత్రం ఎంటర్ చేస్తున్నాయి, మిగిలిన ఇన్ఫర్మేషన్ మొత్తం తప్పు. సాయిబాబా గుడి దగ్గర ఉన్నటువంటిది ఆ షాపు ఇంటర్నెట్ సెంటర్, అది సివిలియన్ నడిపిస్తున్నటువంటి సెంటర్. ఒక సివిలియన్ కదా సార్, మరి ఒక సివిలియన్కి మన డిఫెన్స్ ప్యాటర్న్ ఎలా తెలుస్తుందండి? ఈ అప్లికేషన్ నేను ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి మిస్టేక్స్ 80% మిస్టేక్స్ ఉన్నాయి. ఆర్మీ నెంబర్ కూడా తప్పే, దాంట్లో 80% మిస్టేక్స్ ఉన్నాయి. అందులో ఆల్రెడీ డబ్బులు కట్టున్నారు. సో ఒకటి, అంతకుముందు ఆ సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్ ఆయన క్రియేట్ చేసినటువంటి ఈసీహెచ్ఎస్ ప్రొఫైల్కి పాస్వర్డ్ కూడా సార్ దగ్గర లేదు. సరే, అతనికి ఫోన్ చేసి కనుక్కుందామా అంటే అతనికి ఫోన్ కలవట్లేదు. మరి ఎట్లాగూ? సో మన దగ్గరికి రావడం వలన ఎంఆర్ఓ కట్టడానికి బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంకులో స్టాఫ్ కూడాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. నిన్నటి రోజున ఒక ఆనరీ నాయబ్ సుబేదార్ గారికి 67,000 రూపాయలు ఈఎంఆర్ఓ మన ఆఫీస్లోనే విత్ ఇన్ ఏ మినిట్, ఒక్క నిమిషంలోనే 67,000 రూపాయల ఎంఆర్ఓ పే చేసి దానికి స్లిప్ తీసి ఆయన కూడా మన ఆఫీస్లోనే ఈసీహెచ్ఎస్ కార్డుకి అప్లై చేశాం. అయిపోయింది, వెరిఫై అయిపోయింది. అట్లాగే మన సార్లు కూడాను 30,000 రూపాయలు. సార్ ఎంతసేపట్లో పే మనకు వచ్చింది సార్ ఎంఆర్ఓ స్లిప్? విత్ ఇన్ ఏ మినిట్, ఒక నిమిషంలోనే. సో ఇది మేము చేస్తున్నాం కాబట్టి గర్వంగా చెప్తున్నాం, ఎందుకంటే సాక్షులు పక్కనే కూర్చున్నారు కాబట్టి. ఇంకోటి మాట చెప్తున్నాను, ఏదో ప్రోపగండ నడుస్తుంది. 30,000 కట్టడా అవి గాలిలో వేసిపోతాయి, ఇక్కడికి రావు. మీ ముందు ప్రాక్టికల్గా జరుగుతుంది. కావాల్సింది మీరు కూడా గమనించండి. మీరు చెప్పండి సార్. మీరు రండి, వరప్రసాద్ గారి సేవలు కరెక్టా కాదని రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి, మా ఆఫీస్కి రండి, బాపట్ల ఆఫీస్కి రండి. మా ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందని మీ కళ్ళారా మీరు చూస్తే అప్పుడు మీరు మాట్లాడగలరు. మా ఆఫీస్కి రాకుండా ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోకుండా గాల్లో ఏదో మాట్లాడితే అది మీ విచక్షణకు వదిలేస్తున్నాం. ఇంతమంది సేవలు అందుకొని ఇంతమంది వెళ్తున్నారు అని అంటే వాళ్ళకేం తెలివి లేదా, లేదంటే వాళ్ళకి ఏమైనా జ్ఞానం లేదనుకుంటున్నారా? లేదంటే కొంతమంది పిచ్చిగా మాట్లాడుతున్నారు, అతను ప్రచారం చేసుకుంటున్నాడు, పబ్లిసిటీ చేసుకుంటున్నాడు అంటే మీరు పబ్లిసిటీ చేసుకోండి, మీరు కూడా రండి, ముందుకు రండి, సేవలు అందించండి. మిమ్మల్ని కూడా శభాష్, మీరు దేవుళ్ళు, నమస్కారం సార్, దండాలు పెడతారు సార్, మీరు దేవుళ్ళు సార్ అంటారు, రండి మీరు కూడా ముందుకు వచ్చి చేయండి, కాదని ఎవరున్నారు? నేను ఎలా చేస్తున్నాను, నన్ను బీట్ చేయండి, నాకంటే మంచి సేవలు అందించండి, నేను కూడా సంతోషిస్తాను. లేదు నేను సేవలు అందిస్తున్నాను, మీరు సంతోషించండి, చేతులు కలపండి, రండి అందరూ కలిసి వెళ్దాం. మాజీ సైనికులు ఐక్యత అంటారు కదా, నేను ఐక్యతతో నేను చేయి చాపుతున్నాను, మీరు రండి కలిసి వెళ్దాం.
రండి, మిమ్మల్ని అందరినీ నేను ఐక్యత కొరకు నేను చేయి చెప్తున్నాను. రండి, అందరు కలిసి వెళ్దాం, చేద్దాం, అందరు కలిసి చేద్దాం, ఏ సేవలు అందిద్దాం అందరికీ. కాబట్టి ఏంటంటే ఎవరినో ఒకరిని దూషించినంత మాత్రాన వారు చెడ్డవాళ్ళు కారండి. ఎవరు నోరు తొందరపడుతుందో మళ్ళీ తిరిగి అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మీ గుంట మీరే దోకుంటారని గుర్తుంచుకోండి. ఎవరైనా నన్ను కనుక అవమానపరచాలని, హేళనగా మాట్లాడాలని, వాట్సాప్ గ్రూపులు ఎంతండి, మొబైల్ ఉంటే చాలు, ఇంటర్నెట్ ఉంటే చాలు, వాట్సాప్ గ్రూపులు ఎవరైనా అది క్రియేట్ చేసుకోవచ్చు. కొత్తగా ఇంకొక వాట్సాప్ గ్రూప్ వచ్చిందని చెప్పేసి మా అసోసియేషన్ సభ్యులు చెప్తున్నారు. 26 జిల్లాల మాజీ సైనికుల గ్రూప్ అంట, 26 జిల్లాల మాజీ సైనికుల గ్రూప్ అంట, కొత్త గ్రూప్ ఒకటి పెట్టారంట. అందులో మా అసోసియేషన్లో 522 మంది ఉన్నారు ఈ రోజున. 522 మంది సభ్యులు. ఆ సభ్యులను కొంతమంది ఆ గ్రూపులో అసలు ఎటువంటి సమాచారం లేదు, ఏమీ లేదు, నెంబర్ యాడ్ చేసేసారు. వాళ్ళు విసిగిపోయారు. సార్ అసలు మనము రాష్ట్రంలో కాక ఇతర రాష్ట్రాల వాళ్ళకు కూడా మనం సహాయం చేస్తుంటే వాళ్ళు ఇదే మాట్లాడారు, ఈ తెలియని పిచ్చోళ్ళు సేవలు అందించడం చేత కాదు కానీ వాట్సాప్ గ్రూపులో క్రియేట్ చేసుకొని అందరిని యాడ్ చేసుకొని అదే సంతోషం అనుకుంటున్నారు. ఒక 10 మందికి పోగైపోయి వాళ్ళు ఒక గ్రూప్గా తయారవుతున్నారు. కానీ వాళ్ళందరూ మీ దగ్గరికి రావాల్సిందే సార్ అని మా వాళ్ళు చెప్పారు ఈరోజు ఉదయం. కాబట్టి ఎవరిన్ని గ్రూపులు పెట్టుకున్నా కూడా మాకే సంబంధం లేదు. మా మోటో, మా గోల్, మా కర్తవ్యం ఏంటంటే సేవలు అందిస్తూ వెళ్తాం. సేవలు అందించడమే మా బాధ్యత. ఎవరు వచ్చినా సరే రెడీ అండి. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని దూషించేవాళ్ళం కాదు, ఎవరిని వ్యతిరేకించేవాళ్ళం కాదు. పోయినసారి పొన్నూరులో కొన్ని విషయాలు మాట్లాడారంటే అవన్నీ నా నోటీస్కి వస్తున్నాయి. కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైనా మీటింగ్ పెట్టండి, మన రాష్ట్రంలో ఏ మూలైన మీటింగ్ పెట్టండి, ఆ మీటింగ్లో జరిగిన ప్రతి విషయం నాకు అందుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ప్రేమించేవాళ్ళే, నేను కావాలనుకునేవాళ్ళే. కాబట్టి కలిసి నడవండి, సంతోషంగా ఉంటుంది. విడగొట్టి నడవాలనుకుంటున్నారో మీరు నడవండి, మేమే కాదంటలేదు. ఓకే, అది వేరే విషయం. అది ఎవరైతే నన్ను ద్వేషించాలని, నా మీద ఏదైనా బురద చల్లాలని ఏదైనా ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళ కొరకు నేను చేసేటువంటి ఒక రిక్వెస్ట్. ఓకే, ఆ రిక్వెస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చేస్తారు, లేదంటే లేదు. సార్కి 2001లో రిటైర్ అయినటువంటి తర్వాత 30,000 రూపాయలు కట్టాలి అని బ్యాంకుకి వెళ్ళి కట్టరమ్మన్నారంట. బ్యాంకుకి వెళ్ళారు, రోజంతా తిరిగినా కానీ ఆ ఎంఆర్ఓ ఎలా కట్టాలి ఏంటనేటువంటిది బ్యాంకు వాళ్ళు కూడా ఏం సార్ బ్యాంకు వాళ్ళు కూడా తెలియదు అన్నారట. సారే చెప్తున్నారు, పక్కనే ఉన్నారు. ఒక రోజంతా తిరిగారంట. అవును సార్, ఒక రోజంతా తిరిగారంట. కానీ బ్యాంకు వాళ్ళకి ఎంఆర్ఓ ఎట్లా కట్టాలి, ఏ అకౌంట్ కట్టాలని తెలియలేదంట. ఆయన విసిగిపోయి ఆ రోజుల్లో అంత అవసరం కాదులే, ఏముందలే అని నిర్లక్ష్యం చేశారు. అవును సార్, నిర్లక్ష్యం చేశారు. కానీ దాని విలువ ఎప్పుడు తెలిసిందంటే ఆయన కుమారుడికి ఎప్పుడైతే దెబ్బ తగిలిందో, సుమారుగా ఎన్ని లక్షలు సార్, 13 లక్షలు వృధా అయిపోయింది కదండి. సార్ ఎంత బాధపడుతున్నారు. విత్ ఇంట్రెస్ట్ 13 లక్షలండి. దేనికండి వృధాగా ఖర్చు పెట్టుకున్నారు. ఆ రోజుల్లో ఈసీహెచ్ఎస్ కార్డు లేదంటే సార్ దగ్గర. ఈ వీడియో ఈసీహెచ్ఎస్ కార్డు లేని ప్రతి ఒక్కరికి నిద్ర లేపేదిగా ఉండాలి. అది మా కోరిక. మాకు ఈసీహెచ్ఎస్ కార్డు అక్కర్లేదు, మాకు ఆరోగ్యంలో ఉందని అనుకుంటారు. ఎప్పుడు అనారోగ్యం వస్తుందో, ఎప్పుడు ఈసీహెచ్ఎస్ కార్డు అవసరం వస్తుందో మీకు తెలియదు. మానవుని జీవితమే, నేను ఇప్పుడు ఉన్నాను, రేపు చనిపోవచ్చేమో చెప్పలేము. మానవుడి జీవితం తృణపాయం. మానవుడు బలవంతుడేం కాదు, బలహీనుడు, మహాపిరికోడు మానవుడు. ఏదో బలవంతులను చూపెడతాడు కానీ. కాబట్టి మానవుడికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. 10 మందికి సహాయపడదాం, 10 మందికి మేలు చేద్దాం. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చిన దాన్ని బట్టి మనం జాగ్రత్త పరుచుకుందాం. ఈసీహెచ్ఎస్ కార్డు లేకుండా ఎంతమంది అల్లాడుతున్నారు. మాకు కనీసం ఎమర్జెన్సీ కేసులు ఇంతకుముందు తక్కువ వచ్చాయి, కానీ రోజుకు 2 వస్తున్నాయి. ఖచ్చితంగా రోజుకు 1 వస్తుంది ఖచ్చితంగా. నిన్ననే ఒక ఆయనకి 67,000 ఎంఆర్ఓ పే చేసి ఈసీహెచ్ఎస్ కార్డు చేయించి పంపించాం. మొన్న వేరే వాళ్ళది ఒక లేడీది. అంతకుముందు దానికి రోజు ముందు తిరుపతి. ఆవిడ దండం పెడుతుంది పాపం, నా భర్తను బ్రతికించారండి, మీకు ఎట్లా రుణం తీర్చుకోగలను. సో దయచేసి గమనించండి, ఈసీహెచ్ఎస్ కార్డు పట్ల అంత నిర్లక్ష్యంగా ఉండద్దు. ఎవరైతే ఈసీహెచ్ఎస్ కార్డు లేకుండా మాజీ సైనికులు ఉన్నారో వాళ్ళు త్వరపడి ఈసీహెచ్ఎస్ కార్డు చేసుకోండి. అది నంబర్ 1 వెల్ఫేర్ పాయింట్. ఈ విషయంలో సార్ వాళ్ళది
29 జూలై 2022లో పెట్టుకున్నారు అప్లికేషన్ సాయిబాబా టెంపుల్ దగ్గర. సార్ పెడనేనా మచిలీపట్నం. మచిలీపట్నంలో 29 జూలై 2002లో అప్లికేషన్ పెట్టుకుంటే 4/8/2022న డబ్బులు కట్టారు. 4/8 అంతే కదా సార్, 4/8/22న పేమెంట్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ 4/8/2022. 29 జూలై వీళ్ళు అప్లికేషన్ పెట్టారు, 4 ఆగస్టు పేమెంట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్లికేషన్ పెండింగే. కారణం ఏంటి? రీసబ్మిట్ యువర్ ఈసీహెచ్ఎస్ అప్లికేషన్ టు కన్సర్న్ రికార్డ్ ఆఫీస్. ఒక రికార్డ్ ఆఫీస్కి వరకు అప్లై చేయాల్సింది పోయి ఇంకొక రికార్డ్ ఆఫీస్కి అప్లై చేశాడు. అది కూడా ఇంకోటి ఏం చేశాడు, పోస్ట్ 2000 రిటైరీ. కానీ సార్ వచ్చేసి ఇందాక చెప్పారు నేను 2001లో వచ్చాను. పోస్ట్ 2000 రిటైరీ కనుక తీసుకుంటే అందులో ఎంఆర్ఓ ఆప్షన్ రాదు. అప్పుడు ఆ 30,000 కట్టవలసినటువంటి సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సిన ఆప్షన్ రాదు. కానీ ఈయన సర్టిఫికెట్ ఈయన పెట్టుకున్నటువంటి అప్లికేషన్ వెరిఫికేషన్ కోసం రికార్డు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన రిటైర్డ్ 2001లో కనిపిస్తుంది, కానీ పోస్ట్ 2003 అప్లికేషన్ కనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడ రిజెక్ట్ చేశారు. ఇవన్నీ టెక్నికల్ థింగ్స్ అనమాట. ఇవన్నీ చేయాలి అని అంటే బాగా అనుభవం కలిగి ఉండాలి. సివిల్ ఇంటర్నెట్లోకి వెళ్తే సివిలియన్స్ వచ్చేసేసి మన ఎక్స్ సర్వీస్ మెన్లకు సంబంధించినటువంటి నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. మనం చెప్పింది చేస్తారు వాళ్ళు. అందులో ఏమైనా తప్పులు జరిగి ఉండొచ్చు, జరుగుతున్నాయి కూడా. ఉదాహరణ సార్ అప్లికేషనే కాబట్టి అది 4 ఆగస్ట్ 2022లో వాళ్ళు క్వెరీ పెట్టారు. క్వెరీ పెట్టిన తర్వాత మళ్ళా 9/9/2022లో దాన్ని డేట్ మార్చారు. మార్చిన తర్వాత మళ్ళీ ఇంకొక క్వెరీ ఏంటది, రీసబ్మిట్ యువర్ ఈసీహెచ్ఎస్ అప్లికేషన్ టు కన్సర్న్ రికార్డ్ ఆఫీస్, అది పెట్టారు. ఆ తర్వాత ఎంఆర్ఓ లేదని క్వెరీ. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక మాజీ సైనికుడు ఒక ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి ఈసీహెచ్ఎస్ అప్లికేషన్ అప్లై చేసుకుంటే ఎన్నిసార్లు తిరుగుతున్నాడు, ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుంది. అదే మన దగ్గరకు వచ్చారు, ప్రాపర్ డీటెయిల్స్, అక్కడ దాని స్ట్రక్చర్ ఏంటో మనకు తెలుసు, ఏ ఇన్ఫర్మేషన్ కావాలో తెలుసు, ఏ ఫీల్డ్లో ఏ డేటా వేయాలని తెలుసు, దేనికి లింక్తో ఉందని తెలుసు. ఇలాంటి కొంత ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ ఉంటుంది. ఏంటిది, 2003 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళది అంత ఇన్ఫర్మేషన్ ఉండదు. 2006 నుంచి 1996 నుంచి 2003 లోపల రిటైర్ అయ్యేటువంటి వాళ్ళది ఇన్ఫర్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళది పని కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇదంతా చేయగలగాలి, ఇంత నాలెడ్జ్ ఉండాలి. అట్లాగే సార్ది కూడాను మరి ఇక్కడే మన ఆఫీస్లోనే ఎంఆర్ఓ పే చేయడం జరిగింది. అదేవిధంగా ఈపీపో స్పర్శలో కూడాను ఈపీపో తీయడం జరిగింది, పెన్షన్ స్లిప్ తీయడం జరిగింది. ఎఫ్ఎంఏ గురించి కూడాను మొత్తం క్లియర్ చేశాము. దెన్ అండ్ దేర్ రికార్డ్ ఆఫీసర్తో మాట్లాడి దాన్ని కూడా డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. వితిన్ 1 అవర్ డన్. మొత్తం సార్ చెప్పారు కదా, మనకి గంటలోనే పని చేసి మొత్తం ఆయనకి రెడీ చేసి పెట్టాం. సో దీని గురించి మాజీ సైనికులు గమనించాల్సింది ఏంటంటే, మీ అత్యవసర సమయంలో మీరు ఈసీహెచ్ఎస్ కార్డు కనుక మీ దగ్గర లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. సార్ 13 లక్షలు ఖర్చు పెట్టారన్నారు. ఆ 13 లక్షలు ఈ రోజున చేతిలో ఉంటే ఎంత సపోర్ట్గా ఉంటుంది? ఆ 13 లక్షలు సంపాదించాలంటే ఎంత కాలం పడుతుంది? నేను ఒక ఎంప్లాయీని అయి ఉండి ప్లస్ పెన్షన్ పొందుతూ ఇంత లాస్ పోయాను కాబట్టి తట్టుకోగలిగాను. రిటైర్డ్ అయిన ఒక వ్యక్తి ఎలా తట్టుకోగలిగారు? అది పాయింట్ కదా సార్ చెప్పారు. సారు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్లో సమ్ శాలరీ వస్తుంది, ఓకే. పెన్షన్ పొందుతాను, ఓకే. కాబట్టి నేను తట్టుకున్నాను. ఓ మాజీ సైనికుడే రిటైర్డ్ అయ్యి జస్ట్ పెన్షన్ మీద బేస్ అవుతాడు అనుకున్నాను. అతని పరిస్థితి ఏంటి? ఎప్పుడు తింటాడు, ఏమని తింటాడు, ఎలా ఉంటాడు, ఎంత వెనుకేసుకుంటాడు? ఒక్కసారి అవ్వలేదు. ఎంత వెనుకేసుకుంటాడు, ఎంత ఆదా చేస్తాడు, ఎంత మరి తను తీసుకున్నటువంటి డబ్బుల్లో తనకు వడ్డీ కడతాడు, ఎప్పుడు అప్పు తీసుకున్నటువంటి అప్పు కోపం నుంచి బయటపడతాడు. చాలా క్రిటికల్గా ఉంటుందండి. ఆ ఒక్క నిర్లక్ష్యం మనుషుల్ని తారుమారు చేస్తుంది.
కాబట్టి మాజీ సైనికులందరూ కూడా ఈ వీడియోని గమనించి మా వీడియో ద్వారానైనా సరే మాజీ సైనికులు జాగ్రత్త పడుతూ త్వరపడి ఈసీహెచ్ఎస్ కార్డులు చేసుకోమని మేము తెలియచేస్తున్నాం. అంతేకాకుండా మీకు స్పర్శ సంబంధించినటువంటివి కానీ ఎంఆర్ఓ మిలిటరీ రిసిప్ట్ ఆర్డర్కి సంబంధించినట్టు ఏదైనా సరే మీకు తెలిసింది. ఇప్పటివరకే వరప్రసాద్ గారి సేవలు రాష్ట్రమే కాదు దేశమందంతటా కూడా వ్యాప్తి చెందిపోయినాయి. ఎక్కడెక్కడి నుంచో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అది మనం దిల్దార్ కే ఆద్మీ హై, హమ్ కోయి కాల్ కరే తో హమ్ మదద్ కర్తే. వచ్చే నెలలో 12వ తారీఖున ఢిల్లీలో జరగబోయేటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ జాతీయ సమావేశంలో మన రాష్ట్రం తరపున మాజీ సైనికుల యొక్క సమస్యలన్నింటినీ కూడాను అక్కడ వివరించడానికి నేను వెళ్తున్నాను. చాలామంది కూడాను వాళ్ళ ఆశీస్సులు అందించారు. వెల్డన్ సార్, ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ సార్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. కొంతమంది ఆఫీసర్లతో మాట్లాడిన ఆడియోలు పెట్టచ్చుగా, అదిగా ఇదిగా అంటే ఏది సీక్రెట్గా ఉంచాలో అది సీక్రెట్గా ఉంచుతాం. ఏది పెట్టాలో అది మాకు తెలుసు, ఏది పెట్టకూడదో మాకు తెలుసు. ఎందుకంటే కొంతమంది మహానుభావులు మరి మన గౌరవనీయులు మరి రాష్ట్ర సైనిక బోర్డు సంచాలకులు బ్రిగేడియర్ వెంకటరెడ్డి సార్ గారు ఆల్రెడీ నేను ఒక మెసేజ్ పెట్టాను. స్పర్శ పాండమిక్ సిట్యువేషన్లో మాజీ సైనికుల నుంచి వచ్చినటువంటి రిక్వెస్టులను బట్టి ప్రతి జిల్లాకు నన్ను పంపించి సేవలు అందించాలని ఆయన ఒక ఆలోచన కలిగి, ఒక మంచి ఆలోచన కలిగి, ప్రకాశం జిల్లాలో ఎక్కువ మాజీ సైనికులు ఉన్నారు ప్రసాద్ గారు, ఫస్ట్ ప్రకాశం జిల్లా వెళ్ళండి అని ఆయన సార్ ఒక టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చి నన్ను పంపించారు. సంతోషంగా వెళ్ళాను. నాకు 2 వికలాంగుల పిల్లలు, మీకు తెలుసా విషయం? 2 వికలాంగులైన పిల్లలే. నా భార్యకి అప్పచెప్పాను. రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్. ఆవిడ చేస్తున్నటువంటి సపోర్టును బట్టి నేను బయటికి వెళ్ళి నేను మాజీ సైనికులకు సేవలు అందిస్తున్నాను. రాత్రి పగలు కూడా ఇక్కడ కూర్చొని నేను సేవలు అందిస్తున్నాను. నా టేబుల్ దగ్గరికి నా భార్య భోజనం పంపిస్తుంది. దట్ మచ్ కోఆపరేటెడ్ షీ ఈజ్. కాబట్టి నేను చేయగలుగుతున్నాను. మిగతాదంతా నా భగవంతుడు ఉన్నాడు చూసేటువంటి ఆయన. అందరికీ సేవలు అందిస్తున్నాను. అధికారుల ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు మంచి పనులు చేస్తున్నారు, మంచి సేవలు అందిస్తున్నారు అని అన్ని జిల్లాల సైనిక అధికారులు, ముఖ్యంగా మన ఆర్ఎస్బిలో ఉన్నటువంటి అధికారులు మేము అందిస్తున్నటువంటి సేవలను అభినందిస్తున్నారు. వాళ్ళకి తెలుసు, వారికి అన్ని విషయాలు తెలుసు, ఎవరైతేనేటువంటి తెలుసు. కాబట్టి వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి చివరిగా ఒకటే మాట, సేవలు అందించేటువంటి వాళ్ళని మీరు గుర్తించండి, వాళ్ళకి విలువనివ్వండి. చేత కాకపోతే చేసే వాళ్ళ దగ్గరికి పంపండి, చేతనైతే చేయండి. బురద చల్లటం మానండి. ఒకళ్ళని ఎప్పుడు విమర్శ చేయకండి. విమర్శ చేసేటువంటి బుద్ధి ఉంది అని అంటే చూసేవాళ్ళు వెంటనే గమనిస్తారు, వీడి బుద్ధి ఎంతరా అందుకని విమర్శిస్తున్నాడని. నేను ఎప్పుడు ఎవరిని విమర్శించను. నాకు అవసరం లేదు, నాకంత టైం లేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. కాబట్టి రాష్ట్ర త్రివిధ దళ మాజీ సైనికులకు అందరికీ కూడాను మా సమీకృత త్రిదళ మాజీ సైనికుల కమిటీ తరపున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.